ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుల, ఒక వాక్యం మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. సామెతలు 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఈ వాక్యంలో మనం ప్రధానంగా ఆలోచించవలసింది ఏంటంటే, ఒకడే కానీ మనుషులు ఇద్దరుంటారు. ఆ ఒకళ్ళు హృదయంలో యోచించుకుంటారు, హృదయం ఆలోచించుకుంటారు ఒక పని చేద్దామని. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకళ్ళు దేవుడిని ఎరిగిన వారు, ఒకళ్ళు దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారు ఏం చేసుకుంటారు, ఆల్రెడీ అయ్యా నేను ఈ పని చేసుకుంటున్నాను, ఈ పనికి మరి నీ చిత్తానుసారంగా మీ కృప ద్వారా మరి ఈ పనిని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అడుగుతాడు. దానికి యెహోవా వాళ్ళ నడతను బట్టి, అంటే ఆయన అడిగిన దానిని బట్టి స్థిరపరచును. మార్గమును, నడత అంటే మార్గమును స్థిరపరుస్తాడు. రెండో వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి అడగరు, దేవుణ్ణి ఎరగరు. ఒక లాటరీ రాయేద్దాం, పని చేద్దాం, మనసులో నిద్రపోతున్న కాడి నుంచి మనసులో పనుకున్న వద్ద నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఈ పని ఏంది ఎలా చేద్దాం, ఏమి కాదు. అవాయి వదిలితే ఎట్ట తిరుగుద్దో, రింగులు పోయి ఏడబడిద్దో కూడా తెలియదు, అట్ట పడిద్ది అన్నమాట. కాబట్టి ఈ వాక్యంలో మనము ధ్యానించుకోవాల్సింది ఏంటంటే, నీవు చేయి ప్రతి పనిని దేవుడిని అంగీకరించిన వారు హృదయంలో యోచించగా, అంటే ధ్యానించగా, యెహోవాని మార్గము స్థిరపరచును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.